ఆంధ్రాకి వెళ్ళేటోళ్ళకు టోల్ గేట్లు ఉండవట. ఏం చెప్తారు దాని మీద శ్రీనివాస్ గారు? ఇది చంద్రబాబు జాగిరా, లేకుంటే రేవంత్ రెడ్డి జాగిరా, లేకుంటే కోమటిరెడ్డి జాగిరా? తెలంగాణ మీ జాగిరా? రే కోమటిరెడ్డి నీ అబ్బా సొత్తా ఇది? సోయి ఉందా? సోయితో మాట్లాడుతాండా మంత్రి? తెలంగాణలో దసరా, దీపావళి, శివరాత్రి, బతుకమ్మ పండుగ పెద్ద పండుగలు. మరి సోయున్నోడు 2 సంవత్సరాలలో ఒక్కరోజన్నా తెలంగాణకు పోయేటువంటి బతుకమ్మ పండుగకు, దసరాకు పోయేటోళ్ళందరికీ ఫ్రీ అని ఎందుకు రాలే సోయి? తెలంగాణలో 2 సార్లు 3 సార్లు 2 సార్లు అయినాయి కదా పండుగలు. ఎందుకు మరి టోల్ గేట్లన్నీ ఫ్రీ అని ఎందుకు చెప్పలే? తెలంగాణలో ఉండేటువంటి పండుగలకు, తెలంగాణలో జరిగేటువంటి పండుగలకేమో బస్ ఛార్జీలు పెంచుతారు. నీ అబ్బా జాగిర్ లెక్కనేమో ఆంధ్రాలో జరిగేటువంటి సంక్రాంతికేమో టోల్ గేట్లన్నీ ఎత్తేయండి, ఫ్రీగా పెట్టుకోండి, నేను కట్టుకుంటా, ప్రభుత్వం కట్టుకోమంటే, అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు తెలంగాణకు అల్లుడిని తెచ్చుకున్నందుకు తెలంగాణను రాసిస్తారా? అంటే ఆంధ్ర అల్లుడికి ఎవరు తెచ్చుకోరు తెలంగాణకు ఆంధ్ర? తెలంగాణ సొమ్మును ఆంధ్ర అల్లుడికి దారాదత్తం చేస్తా ఉన్నారా? ఎవరు ఆంధ్ర అల్లుడు? ఎవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు ఆంధ్ర, వాళ్ళ భీమవరం అల్లునికి మొత్తం తెలంగాణ అంతా రాసిస్తారా? ఆంధ్ర అల్లునికి నీళ్లు ఫ్రీ ఇస్తారు. ఆంధ్ర అల్లుడు ఉన్నాడని చెప్పేసి తెలంగాణలో ఉండేటువంటి ఆస్తిని అంతా కూడా మేమే గవర్నమెంట్ కట్టుకుంటుంది అనేసి మంత్రి ప్రకటించడం అంటే నేను అడుగుతున్నా, ఇది మీ డైరెక్షనా లేకుంటే పైన ఇంకెవరన్నా మీ డైరెక్షన్ ఉన్నారా? అసలు ప్రభుత్వ సలహాదారులు మీరు ఉత్తగానే పెట్టుకున్నారు. మీకు ప్రభుత్వ సలహాదారులు కాదు, మీకు ఆంధ్ర సలహాదారులు పనిచేస్తున్నారు.